హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫారూక్ కోడ్స్. ఈ వీడియోలో మనం జెమినై ఎక్స్టెన్షన్ని VS Code లో ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చాట్‌జిపిటి ఎక్స్టెన్షన్ని ఎలా యూస్ చేయాలో వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. మనం ముందుగా జెమినై ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి జెమినై అని టైప్ చేయండి. మనం ముందు చూసాం ఎక్స్టెన్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సేమ్ అనాలే జెమినై ఎక్స్టెన్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చింది జెమినై కోడ్ అసిస్ట్. ఇన్స్టాల్ అని టైప్ చేయండి. మనం చాట్‌జిపిటిని ఎలా డౌన్లోడ్ చేసామో అలానే జెమినైని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు జెమినై లోగో వచ్చింది. క్లిక్ చేయండి. సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసేసుకోండి. సేమ్ మనం చాట్‌జిపిటికి సైన్ ఇన్ ఏం చేసుకోలేదు, జస్ట్ సింపుల్గా షార్ట్లో యూస్ చేసేసాం. ఇక్కడ మన గూగుల్ అకౌంట్ని మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు. మనకున్న గూగుల్ అకౌంట్ని మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ అయిన తర్వాత అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అది వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇక్కడ లాగిన్ అయి ఉంటుంది. మనకి ఈ ఏఐస్ని యూజ్ చేయడం వల్ల కోడ్ని జనరేట్ చేయొచ్చు, ఎర్రర్స్ని ఫిక్స్ చేయొచ్చు, కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం చాట్‌జిపిటిలో చూసాం కోడ్ని జనరేట్ చేసి, అక్కడ కొద్దిగా కాంప్లెక్స్గానే ఉన్నాయి ప్రోగ్రామ్స్. జనరేట్ చేయి, ఈ కోడ్ని రాయని చెప్తానే అది బేసిక్ సింటాక్స్ని యూజ్ చేసేసుకుంటూ కొద్దిగా కాంప్లెక్స్గా ప్రోగ్రామ్స్ ఇచ్చింది, డిఫాల్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటూ అలా. బట్ ఇక్కడ మనం చాలా సింపుల్గా కోడ్ని ఇంకా ఎంత ఈజీగా రాయొచ్చో అని తెలుసుకొని అడ్వాన్స్డ్గా కోడ్ని జనరేట్ చేస్తుంది. మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి ఒక సింపుల్ కోడ్ రాయమని చెప్దాం. ఫైల్ని కూడా జెమినైనే క్రియేట్ చేయమని చెప్దాం. సో క్రియేట్ ఏ ఫైల్ విత్ నేమ్ ఈవెన్ నెంబర్స్ అండ్ రైట్ ఏ కోడ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్. సో నేను ఇది ఇచ్చాను. ఇప్పుడు జెమినై ఈ ప్రాంప్ట్ని తీసుకొని ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంది. ఈవెన్ నెంబర్స్ అనే నేమ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేసి సింపుల్గా కోడ్ రాస్తుంది. మనకి ఎంత సింపుల్గా అవుట్పుట్ వస్తుందో జస్ట్ తక్కువ లైన్లలో, మినిమం లైన్స్లో కోడ్ని ఇది రాసి చూపిస్తుంది. అదే మనం చాట్‌జిపిటిని యూజ్ చేసుకుంటే కొద్ది కాంప్లెక్స్గానే వస్తాయి, ఎందుకంటే అది బేసిక్ సింటాక్సెస్ని యూజ్ చేసుకుంటూ మన కోడ్ని రాస్తుంది. మనం నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ సింపుల్ చేయని చెప్తే సింపుల్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇచ్చాను, చూసుకోవచ్చు. మనకి సింపుల్గా జస్ట్ టూ లైన్స్లో ఇది కోడ్ని రాసింది. మనం ఇక్కడ రన్ కోడ్ చూసుకోవచ్చు. అవుట్పుట్ 500 ఈవెన్ నెంబర్స్ని, 500 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అన్నిటినీ ప్రింట్ చేసి చూపించింది. సో నేను ఇప్పుడు ఈ నెంబర్స్కి ఏదన్నా, ఈ ప్రోగ్రామ్కి ఏదైనా చిన్న ఎర్రర్ చేస్తాను, సింటాక్స్ ఎర్రర్ అలాంటిది. సో ఇక్కడ నేను ఈ పార్ట్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు ఈ ఎర్రర్ని ఫిక్స్ చేసి చూద్దాం. సో ఫిక్స్ ఇట్ అని కొడితే ఆటోమేటిక్గా అదే ఫిక్స్ చేస్తుంది. సో జస్ట్ మనం ఆ ఫిక్స్ అయిన తర్వాత అడుగుతుంది యాక్సెప్ట్ చేయి, వచ్చిన కొత్త కోడ్ని యాక్సెప్ట్ చేయని. జస్ట్ యాక్సెప్ట్ని క్లిక్ చేసేస్తే కోడ్ని చేంజ్ చేసేస్తుంది. చూసుకోవచ్చు, మనం ఇదొక్క ఎర్రర్స్నే కాదు, ఎంత పెద్ద ఎర్రర్స్ వచ్చినా, మనకి తెలియని లాంగ్వేజ్లో ఎర్రర్స్ వచ్చినా జెమినైకి ఫిక్స్ చేయమని అడిగితే అది ఫిక్స్ చేస్తుంది. ఎందుకంటే జెమినై ఈజ్ ఏ టూల్. దానికి ఏ లాంగ్వేజ్ అన్నా తెలుసు, మొత్తం దానికి ట్రైన్ చేసి పెట్టింటారు. మనం నేర్చుకోకపోయినా, మనకి రాకపోయినా మనం ఏఐని యూజ్ చేసుకుంటూ మనం కోడింగ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసాం కదా, దాని ముందు సీరియల్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నాను. సో జస్ట్ నేను ఇక్కడ చాట్లోకి వెళ్ళి యాడ్ సీరియల్ నెంబర్స్ అని టైప్ చేస్తాను.
యాడ్ సీరియల్ నెంబర్స్. సో ఎంటర్ ఇచ్చాను. మనకి ఈవెన్ నెంబర్స్ 250 ఈవెన్ నెంబర్స్ వస్తాయి కదండి 500 లోపు. ఆ ప్రతి ఒక్కదానికి సీరియల్ నెంబర్స్ ఇస్తుంది. సో అదే నేను రాయాలంటే నాకు ఈ కోడింగ్ తెలిసి ఉండాలి, నాకు సింటాక్స్ తెలిసి ఉండాలి, మొత్తం తెలిసింటేనే నేను రాయగలుగుతాను. బట్ ఇక్కడ జెమినీకి జస్ట్ నేను చెప్పడం వల్ల అదే ప్రింట్ చేస్తుంది. సో మనం చెప్పడం ఒకటి తెలిస్తే చాలు, మనం కోడింగ్ కూడా రాసేయచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ సీరియల్ నెంబర్స్, ప్రతి ఒక్కదానికి సీరియల్ నెంబర్స్ వచ్చాయి లాస్ట్ వరకు. ఇప్పుడు ఈ కోడ్ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతాను. దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇట్ అని టైప్ చేయకుండా జస్ట్ Ctrl+I షార్ట్ కట్ని యూజ్ చేస్తే జనరేట్, ఫిక్స్, ఎక్స్ప్లెయిన్ అని 3 ఆప్షన్స్ వచ్చాయి పైన. ఈ 3 ఆప్షన్స్ని మనకి కోడ్ జనరేట్ చేయాలి అనుకుంటే జనరేట్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎర్రర్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఫిక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ దిస్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ దిస్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. జస్ట్ దాని మీద క్లిక్ చేయడం వలన ఇక్కడ మనకి జెమినీకి ఆటోమేటిక్గా వచ్చింది ఎక్స్ప్లెయిన్ దిస్ అని. సో ఎంటర్ కొడితే మొత్తం కోడ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఏమన్నా సింపుల్గా రాయచ్చా అని కూడా సజెస్ట్ చేస్తుంది. సో ఇది జెమినీని యూజ్ చేస్తూ కోడింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్. నేను ఈ జెమినీని యూజ్ చేసుకుంటూ ఒక HTML ఫైల్ని కూడా క్రియేట్ చేస్తాను. ఆ HTML ఫైల్లో క్లాక్ని ప్రింట్ చేయి, డిస్ప్లే చేయి, బ్యాక్గ్రౌండ్లో కలర్స్ని ఎవ్రీ సెకండ్ ఒక కలర్ని చేంజ్ చేయమని చెప్తాను. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇద్దాం. నౌ క్రియేట్ ఏ HTML file and write a code to display clock with colors changing every second బ్యాక్గ్రౌండ్ లో కలర్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఇదే కోడ్ నేను నార్మల్గా రాయాలి అంటే నాకు HTML తెలిసి ఉండాలి, సింటాక్సెస్ తెలిసి ఉండాలి, ప్రతి ఒక్క ట్యాగ్ తెలిసి ఉండాలి. బట్ నేను అవేంటివి తెలియకోకుండా జస్ట్ ఒక సింపుల్ 2 లైన్స్లో ప్రాంప్ట్ ఇచ్చి కోడింగ్ చేస్తున్నాను. ఇదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మనం కోడింగ్లో ఏఐని యూజ్ చేయడం వల్ల మనకు తెలియనట్టు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇది జనరేట్ చేసింది. సో 40 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చింది. మనం నార్మల్గా HTML ఫైల్ని ఎలా అవుట్పుట్ చూసేకి చేస్తామో ఫైల్స్లోకి వెళ్ళి ఎక్కడుందో ఫైల్ మీద డబల్ క్లిక్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ టైం విత్ బ్యాక్గ్రౌండ్లో సెకండ్ టు సెకండ్ కలర్స్ చేంజ్ అవుతుంది. చూసారు ఎంత సింపుల్గా జస్ట్ 2 లైన్స్ ప్రాంప్ట్తో ఇంత పెద్ద ప్రోగ్రామింగ్ చేశాను. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా, నాట్ ఓన్లీ పైథాన్, HTML, ఇవి ఏ లాంగ్వేజ్కైనా మనం ఏని యూజ్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ని చేయొచ్చు. అట్ ది సేమ్ టైం కోడింగ్ని నేర్చుకోవచ్చు కూడా. సో నేర్చుకునే వాళ్ళకి ఈ AI టూల్స్ యూజ్ చేయడం వల్ల సింపుల్గా తెలియంటి సింటాక్సెస్ ఏమున్నా తెలుసుకునేలాగా ఉంటుంది. సో AI టూల్ ఎప్పుడు కోడింగ్ చేస్తున్నా AI టూల్ని మర్చిపోకండి, AIని యూజ్ చేయండి. Thanks for watching. Let's see you in the next video.